నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. వేర్ హౌసింగ్ గోదాంలో 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. పాస్లు లేని వారికి లోపలికి అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విజయోత్సవాల ర్యాలీలకు అనుమతులు లేవని, అన్ని పార్టీలు సంయమనం పాటించాలన్న ఎస్పీ శరత్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ కూడా సజావుగా జరుగుతున్న నేపథ్యంలో రేపు కౌంటింగ్ ప్రారంభించేందుకు సర్వత్రా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండలో ఉన్నటువంటి వేర్ హౌసింగ్ గోడంలో కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పోలింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా జారీ చేస్తా ఉన్నారు. అభ్యర్థులకు కూడా గైడ్లైన్ జారీ చేస్తా ఉన్నారు. పార్టీల అభ్యర్థులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పోలీస్ శాఖనే అత్యంత క్రియాశీలకం కాబట్టి ఈ కౌంటింగ్ అంతా కూడా సజావుగా జరిగేలాగా పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ సార్తో మనం మాట్లాడదాం. ఇప్పుడు మనకి మొత్తం నల్గొండ జిల్లాలో 3 పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. నల్గొండలో 2, మిర్యాలగూడలో 1. దీనికి సంబంధించి మనం 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కౌంటింగ్ సమయంలో మనము వీఆర్ కి సపరేట్, మన క్యాండిడేట్స్ కి కూడా సపరేట్ ఎంట్రెన్స్, మీడియా అందరికీ కూడా మన ఇయర్ మార్క్ చేసి అన్ని కూడా బ్యారికేడింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ కూడా ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మనం బ్రీఫింగ్ చేసి ఎవరు ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎవరి డ్యూటీస్ ఏంది, రూల్ క్లారిటీ ఏంది కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మిర్యాలగూడకు సంబంధించి ఆయన ఇష్యూస్ అన్నిటి మీద కూడా మనకి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని రిమాండ్ పంపడం జరుగుతున్నది. రేపటికి సంబంధించి కూడా అందరికీ కూడా ఏమైనా మనకి ట్రబుల్ మాంగర్స్ ఉండడం, క్రిటికల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం, బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. రేపు కూడా పీస్ఫుల్ గా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా అవుతుంది. మనం ఇప్పుడు ఓన్లీ మన స్టేట్ పోలీస్ ఫోర్స్ నే మనం యూటిలైజ్ చేస్తున్నాము. జిల్లాకి సంబంధించిన ఏఆర్ ఫోర్స్ ప్లస్ మన సివిల్ ఫోర్స్ కంబైన్ చేసుకుంటూ మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ దగ్గర మాత్రం కంపల్సరీగా వెపన్ పార్టీ పెట్టుకుని మనం ఫలితాల అనంతరం కూడా ఎలాంటి కూడా అమలు చేస్తా ఉన్నారు సార్? ఆ పట్టణాల్లో ర్యాలీలకు కానివ్వండి, అనుమతులకు కానీ ఎలాంటి అనుమతులు జారీ చేస్తా ఉన్నారు? అంటే సెలబ్రేషన్స్ కి, ర్యాలీస్ కి లాంటి పర్మిషన్ అయితే లేవండి ఎక్కడ కూడా. నో డీజే ఇస్ అలౌడ్, నో సెలబ్రిటీ ర్యాలీస్ ఆల్సో ఆర్ అలౌడ్. ఏమంటే తర్వాత రేపు కోడ్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో ర్యాలీస్ విల్ బి అలౌడ్. కౌంటింగ్ ఏజెంట్లు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, ఏమేమి అలౌ చేస్తారు సార్ కౌంటింగ్ హాల్లోకి? మనం ఇప్పుడు ప్రాపర్గా మనకి డిఎఫ్ఎండి ద్వారా ఫ్రిస్కింగ్ చేసుకుని మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా ఐడి కార్డ్స్ ఆల్రెడీ ఇస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసుకుని ఓన్లీ రిక్వెస్టెడ్ సామాన్లు వాళ్ళ ఐడి కార్డ్స్తో పాటు మనం వాళ్ళని లోపల రానివ్వడం జరుగుతుంది. 3 కౌంటింగ్ కలిపి మనం 1000 మెంబర్స్ దాకా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా పకడ్బందీకి ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా సీసీ కెమెరాల పరీక్షల్లో స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది.